స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంలో కర్నూలు ఎస్పీ రవికృష్ణ కోడుమూరు నుంచి కప్పట్రాల వరకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. వందలాది మంది యువకులు ఎస్పీని అనుసరిస్తూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కోడుమూరు, కప్పట్రాల మధ్య గ్రామాల ప్రజలు ఎస్పీకి పూలతో స్వాగతం పలుకుతూ రియల్ శ్రీమంతుడు రవికృష్ణ నినాదాలు చేశారు. సైకిల్ ర్యాలీ చేస్తున్న కర్నూలు ఎస్పీతో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వినూత్న కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్న కర్నూలు ఎస్పీ రవికృష్ణ స్వచ్ఛ భారత్ కు విస్తృత ప్రచారం చేపట్టేందుకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కోడుమూరు నుంచి కప్పట్రాల వరకు సైకిల్లో ర్యాలీ చేస్తూ కప్పట్రాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎస్పీ రవికృష్ణ 20 కిలోమీటర్ల పొడవున సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడంతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష ప్రచారాన్ని కల్పించి చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీతో పాటు వందలాది మంది యువకులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కోడుమూరు నుంచి కప్పట్రాల వరకు ఈ సైకిల్ ర్యాలీ కొనసాగుతుంది. ఈ సైకిల్ ర్యాలీకి సంబంధించి మాట్లాడడానికి మనతో ఎస్పీ రవికృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా స్ఫూర్తితోని దేశం మొత్తం కదులుతుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్లోని అందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలని చెప్పేసి, గ్రామంలో పరిస్థితులు బాగు చేయాలని, అదేవిధంగా యువకులకి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం కోసం అందరూ కూడా నడుం కట్టాలని చెప్పేసి సైకిల్ తొక్కితే ఇంకా వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని భావిస్తున్నాం. దానికోసమే ఈ కార్యక్రమం చేపట్టాం. కప్పట్రాల్లో ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు? కప్పట్రాల్లోని ఈరోజు అన్ని రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా పరిశుభ్రత అంటే దానివల్ల వచ్చే ఉపయోగాలన్నీ చెప్పబోతున్నాం. అదేవిధంగా కప్పట్రాల యువత అంతా కూడా ఈరోజు చాలా స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కప్పట్రాల యువకులతో పాటు జిల్లాలోని చాలామంది యువకులు ఈరోజు స్వచ్ఛ భారత్ కోసం ముందుకు వస్తున్నారు. అందరినీ కూడా, జిల్లాలోని యువత అందరినీ కూడా నెలకి కనీసం ఒక్కరోజైనా సరే గ్రామాలు వెళ్ళాలని, గ్రామంలో పరిస్థితులు మార్చడానికి నడుము బిగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువత నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీరు ఈ కార్యక్రమం ప్రకటించిన తర్వాత కప్పట్రాలకు చెందిన యువత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి స్పందన ఉంది? కప్పట్రాల ఈరోజు ఒక మార్పుకి తొలడుగు వేసింది. భవిష్యత్తులోని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా కప్పట్రాలు మారబోతుంది. కప్పట్రాలను మార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. కప్పట్రాల ఫ్యాక్షన్ గ్రామం, ఆ గ్రామాన్ని ఏ విధంగా మార్చబోతున్నారు? గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? గ్రామస్తులు అందరూ కూడా ఒక కుటుంబం కింద ముందుకెళ్తున్నారు. గ్రామంలోని ప్రస్తుతం అన్ని రకాల వర్గాలు కలిసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు ఎస్పీ రవికృష్ణ చేపట్టిన సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేకించి కప్పట్రాల ఒక ఫ్యాక్షన్ గ్రామం, అక్కడ ప్రత్యర్థుల రక్తం చూడందే గ్రామంలో ఫ్యాక్షన్ నేతలకు నిద్ర పట్టదు. ఆ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఎంతోమంది, లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ ఘటన జరిగినా కప్పట్రాలలో సంచలనమే. కోర్టు శిక్షల్లోనూ ఆ గ్రామంలో రికార్డు స్థాయిలో కోర్టు యావజ్జీవ శిక్షలు విధించింది. అలాంటి కప్పట్రాల గ్రామాల్లో మార్పు తీసుకొచ్చేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కర్నూలు ఎస్పీ రవికృష్ణ ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ గ్రామంలో శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, పాఠశాల భవనం, మొక్కలు నాటే కార్యక్రమం వంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా యువతకు ఒక స్ఫూర్తినివ్వాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష ప్రచారం చేపట్టాలని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కప్పట్రాల, కర్నూలు జిల్లా. న్యూస్ ఆన్లైన్లో మరిన్ని అప్డేట్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి.